చైతు అసనన్నా ఓకే
भैया आपको सायंत्రం बట్టి లేటర్ ఎక్కువ పడతాయి వెళ్ళి నీకు చెప్పే సాయంత్రం సార్ వెనక జరగండి కొద్దిగా ఒకసారి వెనక్కి రావాలండి వెనక్కి గ్రూప్ ఫోటో దిగాల వెనక్కి జరగండి వెనక్కి జరగండి వెనక్కి వెనక్కి రండి పక్కన కొద్దిగా కొద్ది పక్కన తగ్గే పని లేదు ఎక్కే పని లేదు ఎక్కే పని లేదు 76 వేలు చేశాడు ఏదైతే పట్టింది చెప్పాను Ali Prasadu ఆధ్వర్యంలో జరిపేది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా మనుషులు తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నది. వాళ్ళు వస్తున్నారని తెలిసి మామిడిపాలెం కార్పొరేటర్ అంట అతను వీళ్ళకి ఫోన్లు చేసి ఎట్లా వెళ్తారు అది ఇదని మాట్లాడతారు. అదేవిధంగా కొంతమందికి ఫోన్లు చేసి మీరు వెళ్ళటానికి లేదని చెప్పేసి బెదిరిస్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. మేమేమి వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవాలా, నేను వీళ్ళ ఎమ్మడబడి తీసుకోవాలా. వాళ్ళు జరుగుతున్న పరిస్థితులను బట్టి మంచి చెడు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలి,
ఇక్కడ ఉండే వ్యవస్థ మారాలనే ఉద్దేశంతో ఈరోజు యువత అందరూ కూడా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మొన్న ముస్లిమ్స్ ఇద్దరు చేస్తే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కండవలు వేపిస్తారు. వైఎస్ఆర్ మళ్ళీ కండవలు వేయించారు. ఈ రకమైన సంస్కృతి మంచిది కాదు, తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఎవరైతే మన వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పిస్తారని జాబ్ క్యాలెండర్ అని చెప్పిన సైకో జగన్ రెడ్డి ఈ రోజుకి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అందరూ కూడా చెడు అలవాట్లకు అలవాటు అవుతూ ఉన్నారు. నిన్న బయట రోడ్డు మీద కూడా కొంతమంది నేను చూశాను. అక్కడ చనిపోయిన వాళ్ళ దగ్గర గంజాయిలు కూడా తాగేసి ఎక్కువైపోయే పరిస్థితులు ఈరోజు యువత చెడిపోతున్నారంటే ఈరోజు రాష్ట్ర వ్యవస్థ వల్లే ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి చాలామంది పార్టీలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. పార్టీ ఇంకా కూడా శ్రద్ధ చేస్తాం. పార్టీలో మొన్నటిదాకా ఏదో ఒక వృత్తుల్లో అని చెప్పో రేషన్ కార్డులను పెన్షన్లను లేకపోతే ఇంకోటనో ఈ బెనిఫిషియర్స్ రానికుండా ఆపుతా ఉన్నారు. ఇక ఆపేదానికి కూడా లేదు. కాబట్టి అందరూ కూడా వచ్చేవాళ్ళన్నారు. ఈ జాయినింగ్స్లోనే కొనసాగిస్తాం. వీళ్ళు ఎంతో ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఈరోజు మన దగ్గరికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా కొత్త అనేది కాదు, పాత అనేది కాకుండా అందరూ కూడా కలిసి పనిచేస్తాం. కలిసి ఈ ఒంగోలులో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ఒంగోలుని మళ్ళీ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చేసే విధంగా కలిసి పడిపోతామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వచ్చిన యువత తమ్ముడు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా మన ప్రేమచంద్కి కానీ, అదేవిధంగా ఉడుకు అజనకు కానీ, ఉడుకుట రాము కానీ, అదేవిధంగా వంశీ కానీ, జయంతి కానీ వీళ్ళంతా కూడా మంచి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు. మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బెదిరింపులు వచ్చినా, మీ వ్యక్తిగత కష్టాలు వచ్చినా కూడా తప్పకుండా కూడా మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి. మాకు ఫోన్ చేయండి, కలవండి. తప్పకుండా కూడా చేస్తాం. భవిష్యత్తులో కూడా మీకు అన్ని విధాలు కూడా ప్రభుత్వం చేతులు చేస్తాం. ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తుంది. తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పుకొని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరోసారి మా తమ్ముడు అందరూ కూడా ఓకే ఓకే కొంచెం కింద మరి మొహం మీద వెళ్ళి నష్టమైన ఇక్కడ నుంచి అన్నతోనే లేదండి. చెప్పు. వైసీపీ పాలన నన్ను బెదిరిస్తారు కూడా ఉంది, అవకాశం ఉంది. బెదిరించి నన్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ మనం దేనికి ఉండే పరిస్థితి చేతనం చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి కోసం, ప్రజా ప్రయోజనాల కోసం దృష్టిలో పెట్టుకొని జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఆయన అండదండలతోటి మేము పనిచేయాలని నిర్ణయించుకొని చేరడం జరిగింది.